హాయ్ అండి అందరికి వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్. నేను మీ పావని. ఇవాళ మీకు నేను ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ ఎగ్ బిర్యానీ పొడి పొడిగా పర్ఫెక్ట్ గా రావాలి అంటే మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు అంటే ఇంట్లో ఏమీ లేదు, కొంచెం స్పెషల్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ఎగ్ బిర్యానీ చేసుకుని కొంచెం రైతా ఏదైనా వెజ్ కర్రీ చేశారంటే మీల్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ రోజు మీకు ఈ ఎగ్ బిర్యానీని పొడి పొడిగా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అందుకోసము ముందుగా నేను ఇక్కడ బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకున్నానండి. వీటికి నీట్ గా పైన ఉన్న పొక్కు అంతా తీసేసుకుని నీట్ గా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము నేను ఇక్కడ ఈ గ్లాస్ తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్ తో అయినా చేసుకోవచ్చు. దేంతో చేసుకున్న టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను ఇక్కడ వీటిని వాష్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసము గ్యాస్ మీద మందపాటి బిర్యానీ కడాయి ఒకటి పెట్టుకుని అందులో ఒక 6 to 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ముందుగా ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ బాయిల్ చేసి పెట్టుకుని ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకుని లైట్ గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 3-4 ఇలాచి, 5-6 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇలా బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకోవాలి. వేసుకుని వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఆనియన్ ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటాలు బాగా మెత్తబడే వరకు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు నీట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుని ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులో ఒక స్మాల్ బౌల్ నిండుగా పెరుగు వేసుకుంటున్నాను. వేసుకుని 2-3 నిమిషాలు నీట్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత నేను ఈ సైజు గ్లాస్ తో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తో 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. అంటే ఒక గ్లాస్ కి 1.75 గ్లాస్ లెక్కన పోసుకుంటున్నాను. 1కి 2 అయినా పోసుకోవచ్చు. కొంచెం మెత్తగా అవుతుంది అనిపించి కొంచెం పొడి పొడిగా కావాలి అంటే ఒక 1/2 గ్లాస్ తగ్గించుకొని ఒక గ్లాస్ కి 1.75 గ్లాస్ కౌంట్ లెక్కన పోస్తున్నాను. నేను టోటల్ గా 3.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి నీట్ గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ ని బాగా తెల్లనివ్వాలండి. ఇలా వాటర్ బాగా తెల్లిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్ గా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టినారంటే బాగా కుక్ అవుతుంది, లేదంటే కింద కొంచెం మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను. చూడండి, లైట్ గా కొంచెం వాటర్ ఉన్నాయండి. ఒకసారి కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ నీట్ గా కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి పైన 1 to 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని
5 మినిట్స్ సిమ్ లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏమైనా పైన తేమ ఉంటే తేమంతా పోయి రైస్ అనేది పొడి పొడిగా అవుతుంది. కాబట్టి 5 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మూత తీయకుండా అలాగే వదిలేశారంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను. చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో, నీట్ గా కుక్ అయిందండి. బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. అప్పటికప్పటికే ఫాస్ట్ గా ఏదైనా బిర్యానీ ఫ్లేవర్ లో తినాలనిపించినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ ట్రై చేయొచ్చు. లేదా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, అందుబాటులో మనకి నాన్ వెజ్ అనేది లేనప్పుడు ఇలా ఎగ్ బిర్యానీని కొంచెం ఏమైనా వెజ్ కర్రీస్ ని చేసుకున్నారంటే కొంచెం స్పెషల్ గా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ బిర్యానీని పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ ముందుగా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఇలాగే ఎగ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.